అందరికీ నమస్తే. జూబ్లీస్ ఎలక్షన్ గురించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. కేసీఆర్ సమక్షంలో జరిగింది. అది కూడా ఎర్రవల్లి వాళ్ళ ఫామ్ హౌస్లో మొత్తం డివిజన్ ఇన్ఛార్జీలు, తర్వాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరెవరు ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళందరూ, కార్పొరేటర్లు, హైదరాబాద్ ఎమ్మెల్యేస్ మొత్తం అందరు కలిసి ఓ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కేసీఆర్ చాలా కీలకమైన కామెంట్ చేసిండ్రు. కేసీఆర్ చేసిన కామెంట్ బట్టి చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు పక్క ప్లాన్తోనే ఉన్నారు. కేసీఆర్ జూబ్లీస్ను వదులుకోవడానికి సిద్ధంగా లేడు అనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ ఏమో అన్ప్లాన్డ్గా అనిపిస్తుంది. అసలు ప్లాన్ లేదు, ఏమీ లేదు. ఎవరు నోటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు ఏ చేస్తున్నారు, వాళ్ళ వ్యూహం ఏందో ఎవరికి తెలియదు. జస్ట్ అధికారులు పోలీసులు ఉన్నారు కాబట్టి ఓటేస్తారనుకుంటున్నారా, నవీన్ యాదవ్ చూసి ఓటేస్తారనుకుంటున్నారా? కాంగ్రెస్ అయితే పరిస్థితి బాగలేదు. వీళ్ళేమో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ గట్టును ఉంటావా, ఈ గట్టును ఉంటావా, ఆ గట్టున అది ఉంది, ఈ గట్టున ఇది, ఆ పాఠం చూడు అట్లా అయిపోయింది ఇలా వ్యూహం చూస్తుంటే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బయట అందరు కనిపిస్తున్నా, కేసీఆర్ కనపడకపోయినా కేసీఆర్ వ్యూహం ప్రకారమే వీళ్ళందరూ పనిచేస్తారనేది వెరీ క్లియర్. కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళం కాదని చెప్పి ఒక్క ఎక్స్ట్రా పాయింట్ కూడా వీళ్ళు దాటరు. కేసీఆర్ వ్యూహం ఏందో దాని ప్రకారమే వీళ్ళు లైన్లో ఉంటారు. సరే, కేసీఆర్ చాలా విషయాలు చెప్పిండు. రేవంత్ అన్న మాట మాత్రం తీయలేదు. అది అవుట్ ఆఫ్ డిక్షనరీ కేసీఆర్కి. నాకు తెలిసి కేసీఆర్ సక్సెస్ అయింటే, రేవంత్ రెడ్డి సక్సెస్ అయింటే, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సక్సెస్ అయింటే, ఆయన మీద జనాల్లో మంచి అభిప్రాయం ఉంటే, ఈ పరిపాలన సక్సెస్ అయింటే బహుశా కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకోక తప్పని సిచ్యువేషన్ వచ్చేదేమో. కానీ గవర్నమెంటే ఫెయిల్ అయిపోయింది. అసలు కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకోనికి ఇష్టపడతలేరు. ఇంకా కేసీఆర్ ఎందుకు తీసుకుంటాడు? చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, పక్క షేర్ కూడా చేయండి. అసలు ఏం జరుగుతుందో ఒక 10 నిమిషాల వీడియోలో మొత్తం పిక్చర్ మాట్లాడదాం. మీటింగ్ ఒకసారి మీటింగ్ విజువల్స్. కేసీఆర్ ఎట్లా ఉన్నాడు, అసలు కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడా, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ అసలు లేవలేడు, కేసీఆర్ వ్యూహాలు చెప్పడం తప్ప ఇంకా రాడు, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఎప్పుడైనా సరే ప్రత్యర్థి బాగుండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్ములా ఏంటంటే ప్రత్యర్థి బాగుండాలి, మనము బాగుండాలి, రాజకీయం చేయాలి, రాజకీయంగా కొట్లాడదాం. అంటే విధానపరమైన కొట్లాడదాం, కానీ ఈ వ్యక్తిగత కక్షలు వద్దు అనేది రాజశేఖర పాలసీ. కేసీఆర్ పాలసీ కూడా అంతే. లేకపోతే చాలామంది సగం కాంగ్రెస్ లీడర్లంతా జైల్లో ఉంటుండ్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పుడున్న చాలామంది ఉన్నారు. రకరకాల ఇంద్రమ్మ ఇండ్ల స్కాములు, అసైన్ భూముల స్కాములు, రకరకాల స్కాములు వచ్చిండే. తెలంగాణ తెచ్చుకున్నాం, ఇవన్నీ వద్దు, పంచాయతీ వద్దని కేసీఆర్ ఓన్లీ మన డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఈ పంచాయతీలు చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకోవద్దని చెప్పి వదిలేసిండ్రు. ఇంకా ఇప్పుడేమో మొత్తం వ్యక్తిగత వ్యవహారాలు నడుస్తున్నాయి. అసలు జనాలను వదిలేసి, రాష్ట్రాన్ని వదిలేసి కేవలం వ్యక్తిగతంగా మనం కేసీఆర్ను జైల్లో వేయచ్చా, లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్లో పాలన జరిగిందని చెప్పి జనాలకు చెప్పొచ్చా, లేకపోతే కేటీఆర్ ఈరోజు రాత్రికి అరెస్ట్ చేసామని జనాలకు చెప్పి మనం మార్పులు కొట్టేద్దామా, ఈ ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. అక్కడనే మైనస్ అయిపోయింది. అసలు విషయం చెప్పాలి మీకు, దాని తర్వాత వీడియో చూపిస్తా. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 40 మెంబర్స్ లిస్ట్ ఇచ్చారు. అందరు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ కేసీఆర్ బయటికి వస్తలేడు, కేసీఆర్ బయట కనబడతలేడు. కానీ 40 లిస్టులో కేసీఆర్ పేరు చూడంగానే కాంగ్రెస్ వాళ్ళకి దడగుట్టింది. కొంపదీసి ప్రచారానికి వస్తాడా ఏంది? ఎందుకంటే కేసీఆర్ కనుక ఒక్క ప్రచారం చేస్తే స్వీపు, అది ఎంత మేజాడనో లెక్క పెట్టుకోవాలి. సరే, ఇవాళ సిచ్యువేషన్ రేపు ఉండకపోవచ్చు, టైట్ ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారనేది అంత ఈజీగా ఇప్పుడు ఎస్టిమేషన్ వేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు. కొంత బీఆర్ఎస్కి ఎడ్జి ఉండవచ్చు సర్వేలంతా కూడా. కానీ కేసీఆర్ ఒకసారి వస్తే అవుట్. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఫీజులు అవుట్, మషి అయిపోతాయి. అది వాళ్ళకు కూడా తెలుసా బహుశా. అందుకేనేమో కేసీఆర్ పేరు జస్ట్ కనబడదు, ఆయన వస్తారేమో అనే ఊహతోనే వీళ్ళకు ఎందుకో భయం అయిపోయింది. అట్లా భయపడదు, అధికార పార్టీ కదా, అధికారంలో ఉన్నారు. మొదలే ముఖ్యమంత్రి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉంటాడు. అసలు రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఎలక్షన్ పోతున్నారు వాళ్ళు. వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డిని చూస్తేనే ఓట్లు పడవు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్. కానీ తప్పనిసరి సిచ్యువేషన్. కానీ ఉలికి పడుతున్న వాళ్ళు భయపడద్దు కదా. అట్లెట్లా పెడతారు కేసీఆర్ పేరు? ఆయన అసెంబ్లీకి రాడు, బై ఎలక్షన్ ప్రచారకత వస్తాడు, ఆయన స్టార్ట్ చేసినారు అప్పుడే. ఆయన వసలో రాడో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కేసీఆర్ వసలో రాడో క్లారిటీ లేదు. కానీ కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది జూబ్లీస్లో. జనమంతా కేసీఆర్ అంటున్నారు జూబ్లీస్లో కూడా. అది వీళ్ళ ఫెయిల్యూరే, వీళ్ళు చేసుకున్న కర్మనే. అది ఎవడో కొత్తగా చేసిన కర్మేం కాదు. అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్ మాత్రం ఉన్నాయి. విజువల్ చూడండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. నేను చెప్పినా కదా, కేసీఆర్ ఆయన యాక్టివ్గానే ఉన్నాడు ఆ స్వామి అంటే వీళ్ళు వినరు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇంకేం కావాలి, అయిపోయా. మహమూద్ అలీ ముద్దు కూడా పెట్టిండు, ఏదో అడిగి తెలుసుకుంటున్నాడు కైసే అని. తలసాని శ్రీనివాస్ యాదవ్,
ఎంబడే హరీష్ రావు ఉన్నాడు బ్రహ్మాండంగా ఇంకా. అందరు మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలుస్తున్నారు. ఆయన మాత్రం యాక్టివ్ ఉన్నాడు, ఎప్పటిలాగానే ఉన్నాడు. పెద్ద నాకైతే ఏం చేంజ్ కనిపిస్తలేదు. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎస్టిమేషన్ తప్పేస్తున్నారు అనిపిస్తుంది. వీళ్ళు కేసీఆర్ గురించి ఎస్టిమేషన్ తప్పేస్తున్నారు. ఆ ఎస్టిమేషనే వీళ్ళని చాలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమై బాలకిషన్ అందరూ ఉన్నారు, చాలామంది అందరూ ఇన్ఛార్జీలు అంతా ఈ మీటింగ్ క్రాంతికీరం కనిపిస్తున్నారు. ఆందోళన మాజీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సరే ఎనీవే వాళ్ళ పార్టీ లీడర్లు, వాళ్ళ పార్టీ మీటింగ్ వాళ్ళు ఉండకపోతే ఎవరుంటారు. కానీ అయితే వీళ్ళు చాలా తప్పుడు ఎస్టిమేషన్లో పోతుండ్రు కేసీఆర్ గురించి. కేసీఆర్ ఏం మాట్లాడిందంటే మంచి మెజార్టీతో గెలుస్తాం. ఆయన బయటికి రాకపోయినా ఆయన స్టడీ చేస్తుండు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ మీద ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, జనాలకు ఆ విషయాన్ని చెప్పండి, గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందో విషయాలను చెప్పండి. ముఖ్యంగా యాదవులకు గొర్రెల స్కీమ్ ఎత్తేసింది, కేసీఆర్ కిట్ ఎత్తేసింది మా మహిళలకు ప్రసవించిన వాళ్ళకి, ఇట్లాంటి విషయాలను జనాలకు తీసుకుపోండి. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అనే విషయం జనాలకు తెలుసు, అయినా సరే మీరు జనాలకు గుర్తు చేయండి. ఇక కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు అని అంట, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. నిజానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలు ఈ అభ్యర్థి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు కొంతమందికి లేదేమో అనిపిస్తుంది. అసలు ఎక్కడుంది ఇప్పటిదాకా ప్రచారం కాలే అంటే ఇప్పటి నుంచి ప్రచారం చేస్తాం అనుకుంటున్నారేమో. లాస్ట్ మనకు 5 days చాలు మనం అంత మంచిగా ఉన్నాం అనుకుంటున్నారేమో కాంగ్రెస్ వాళ్ళు. కానీ చాలా దరిద్రంగా ఉంది గ్రౌండ్, అంత మంచిగా లేదు. ఎలక్షన్స్లో ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనే వ్యూహం ఒకటి రచించారంట. ఆయన రచించిన వ్యూహమే ఈ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాలు మారుతాయి అనేది ఒక సింగిల్ కామెంట్. ఈ ఎలక్షన్స్ తర్వాత రాజకీయ పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నిజంగానే ఈ ఎలక్షన్ తర్వాత అధికార పార్టీ గెలవకపోతే మాత్రం రాజకీయాలు చాలా తేడా ఉంటాయి. రేవంత్ రెడ్డి ఉండకపోవచ్చు ముఖ్యమంత్రిగా, ఆయన గెలిస్తే కూడా ఉండరు అని చెప్తున్నారు ఇంకా చాలామంది. ఆయన గెలిస్తే కూడా ముఖ్యమంత్రిగా ఉండడు అనే అభిప్రాయం చాలామంది కాంగ్రెస్లో ఉంది. ఈ సీట్ గెలిచినా ఉండరు, ఆయన ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి ఫైట్ చేయాల్సిందే. ఆయన ఓడిపోతే 100% ఉండడు, ఆయన గెలిచినా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని. అయితే కేసీఆర్ ఒక వ్యూహకర్త, దానిలో డౌట్ లేదు. కాంగ్రెస్లో వ్యూహకర్తలు లేరు. ఆ సునీల్ కొనుగోలు అయిన తప్ప మిగతా ఎవరు వ్యూహకర్తలు లేరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పోయి ప్రచారం చేస్తుండు, నాట్ ఓన్లీ పొన్నం ప్రభాకర్, చాలా మంది పోయి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు కూడా 40 మంది స్టార్ క్యాంపెయిన్ వస్తున్నారు. కానీ నిజంగా నేను ఒక్క ఉదాహరణ తీసుకుంటా. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి వెళ్ళిపోయాడు, కరీంనగర్లో గెలవలేనని చెప్పి ఉస్నాబాద్ పోయాడు. ఇప్పుడు ఉస్నాబాద్లో కూడా గెలవలేడు. ఆడ ప్రచారం చేసే వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో కూడా గెలవలేరు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కనుక మళ్ళీ ఇప్పుడే ఎలక్షన్ పెడితే వాళ్ళు గెలవరు. మరి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం కాన్స్టిట్యున్సీ ఎక్కడెక్కడో నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, అంబర్పేటలో ఉండే ఒక మహిళతో మాట్లాడిస్తారు. నవీన్ యాదవ్ చాలా సర్వీస్ చేసిండు జూబ్లీహిల్స్ అని, అంబర్పేటలో ఉన్న ఆమెతో మాట్లాడిస్తారు. ఆమె జూబ్లీహిల్స్ ఆమె కాదు. అట్లా చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ మొత్తం, అసలు అక్కడ లోకల్లో తక్కువ, బయట వాళ్ళు ఎక్కువ. కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. కాంగ్రెస్కు నవీనే ప్లస్, నవీనే మైనస్. నేను గతంలో కూడా అయిపోయిన విషయాన్ని, నవీనే ప్లస్ అవుతుండు లోకల్ మనిషి అని, కానీ మైనస్ కూడా అవుతుండు. కేసీఆర్ కూడా ఆ విషయాన్ని నిలదీసిండు. ఒక జూబ్లీహిల్స్లో ఒక రౌడీ షీటర్ టికెట్ ఇచ్చి జనాల విజ్ఞతకే పరీక్ష పెట్టింది కాంగ్రెస్ అన్నాడు ఒక మాట. జనాల విజ్ఞతకే ఒక ప్రశ్న, ఒక పరీక్ష పెట్టింది కాంగ్రెస్. అంటే జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశాంతతను కోల్పోవాలని కోరుకుంటారా? కోరుకోకపోవచ్చు, బహుశా కోరుకోరు ప్రశాంతమైన వాతావరణాన్ని. దీనికి ఒక లాజిక్ కూడా ఉంది, అది జాగ్రత్త పడాలి కాంగ్రెస్ పల్లె. మొన్న నామినేషన్ వేసారు, నామినేషన్ వేసినప్పుడు నామినేషన్ వేసే సిస్టంలో ర్యాలీ తీస్తారు, ఎవరైనా తీస్తారు, ర్యాలీ తీసినప్పుడు అభ్యర్థి పక్కన ఎవరు ఉండాలి? ఓ పొన్నం ప్రభాకర్ ఉండాలి, వెంకటస్వామి ఉండాలి, లేకపోతే ఇంకెవరో కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి, అవసరమైతే ఇంకెవరో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉండాలి, ఇంకెవరో కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి కదా. రౌడీ షీటర్లు ఉన్నారు, అది క్లియర్. ఒక 4-5 మంది కనిపిస్తున్నారు, పాయింట్అవుట్ చేసినారు వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రౌండప్ వేసి, ఇగో ఈయన పలానా రామ్నగర్లో రౌడీ షీటర్, ఈయన పలానా రౌడీ షీటర్, ఈయన పలానా. అంటే ఏంది కాంగ్రెస్ ఏం సంకేతాలు పంపిస్తుంది జనాలకి? ఈయన గెలవక ముందే ఇంత అరాచకం ఉంటే గెలిచినాక ఎంత అనే ఆలోచన రాదా జూబ్లీహిల్స్ ప్రజలకు? అదే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అస్త్రం కదా. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడిన ఆ విషయాన్ని? అది అస్త్రం కాబట్టి మాట్లాడాడు. ఎవరు కూడా ఇప్పుడు ఇటు పక్కలైన కొంచెం 4 రౌండ్లు ఎక్కువ థ్రెడ్ కట్టుకొని 4 దండలు ఎక్కువ తీసుకుంటే ఆయన చూస్తేనే భయపడతారు జనం, ఈయనేదో కిరికిరి ఉన్నదని. గట్లాంటిది 4 రౌండ్ షీట్లు వెంబడేసుకొని పోయి నామినేషన్ ఇస్తే అది తప్పుడు సంకేతం పోయింది. ఇంకా మూడోది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ప్లానింగ్ లేదు కాంగ్రెస్ వాళ్ళకు. బీఆర్ఎస్కు కేసీఆర్ ప్లానింగ్, కేసీఆర్ ఇంధనం.
కేసీఆర్ వచ్చినా రాకపోయినా ఆయన వస్తాడో రాడో తెలియదు ఇప్పటిదాకా, ఆయన పరిస్థితులను బట్టి వస్తాడో. కానీ ఆయన ప్రెస్ మీట్ పెడితే మాత్రం దాని వ్యవహారం వేరే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుంది కూడా, కేసీఆర్ ఏమైనా ప్రెస్ మీట్ పెడతాడా, కేసీఆర్ ఏమైనా రోడ్ షో చేస్తాడా, ఒక్క రోడ్ షోతో మొత్తం తిరిగిపోతుంది. ఇది డౌట్ లేదు. ఇంటెలిజెన్స్ కూడా అదే విషయం చెప్తున్నారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక రోడ్ షో పెట్టినా వీళ్ళు చేసిన ప్రచారం అంతా గంగలో కలిసిపోతుంది. వీళ్ళు ఇన్ని రోజులు చేసిన ప్రచారం అంతా గంగలో కలిసిపోతుంది. ఆయన కనుక ప్రచారం లాస్ట్ డేనో ఒకరోజు ముందో పెడితే దాన్ని సరిదిద్దుకుని కూడా కాంగ్రెస్ వాళ్ళకి టైం దొరకదు. ప్లస్ వీళ్ళ దగ్గర ప్రచారం చేసేవాళ్ళు కూడా, బీఆర్ఎస్ ప్రచారం చేసేవాళ్ళు, సబితా రెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస కావచ్చు, పల్ల రాజేష్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి చాలామంది వీళ్ళంతా ఎలక్షన్ చేసిన వాళ్ళు. వీళ్ళు గెలవడం కాదు, ఓ 10 మందిని గెలిపిస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉండడమో లేకపోతే రాజకీయ వ్యూహాలు తెలిసిన వాళ్ళు. కాంగ్రెస్ దగ్గర అది కనిపిస్తలేదు. కాంగ్రెస్ దగ్గర ఆ టీం కనిపిస్తలేదు. ఆ టీం మిస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గెలిపించలేడు. ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం చూడండి. రేవంత్ రెడ్డి ఎవరిని గెలిపించలేడు. ఆయన హుజరాబాద్ ఇన్ఛార్జిగా ఉండే, 3వ ప్లేస్ పోయింది, డిపాజిట్ పోయింది. దుబ్బాక ఇన్ఛార్జ్ ఆయన్నే పోయింది, అది కూడా. ఆయన గెలిచిన సీటు పోయింది మల్కాజ్గిరి, ఆయన సొంతూరు కాన్స్టిట్యున్సీ పోయింది మామ్నార్. ఇట్లా ఆయన పలానా వ్యక్తిని నేను గెలిపించిండని చెప్పడానికి ఒక్క వ్యక్తి లేడు రేవంత్ రెడ్డి హిస్టరీలో. ఇక మిగతా వాళ్ళందరూ అంతే. పొన్నం ప్రభాకర్ ఆయన చెప్పిన కదా, అడవి గెలవడు. వివేక్ వెంకట స్వామి ఆయన గెలవడమే ఎక్కువ, ఇంకో మనిషిని గెలిపించే పరిస్థితులు ఆయన లేడు, ఆయనకు రాదు కూడా అది. ఇక ఇట్లా ఇంకెవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి గెలిపిస్తాడా, లేకపోతే ఇంకోరు గెలిపిస్తారా? చాలా డెఫిషియన్సీ కనిపిస్తుంది కాంగ్రెస్ గ్రూప్లో. వీళ్ళ గ్రూపు యాక్టివ్గా కనిపిస్తుంది, ఇక్కడ ఒరిజినల్గా కనిపిస్తున్నది. జూబ్లీస్లో పోయి చూస్తే కూడా అదే అవుతుంది. జనం కూడా ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా అనే విషయంలో చాలా క్లారిటీగా కనిపిస్తున్నారు. ఏ గట్టు ఉండాలో అప్పుడే డిసిషన్ తీసుకున్నారా? ఎలక్షన్ ఇంకా దాదాపు అవతల ఒక 11 రోజులు ఉంది, అవతల ఇంకొక 5 రోజులు 15 రోజుల ముందే డిసిషన్ తీసుకున్నారా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎనీవే, కేసీఆర్ వ్యూహాలు చాలా కచ్చగా ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే. అసలు వీళ్ళకు వ్యూహమే లేదు. ఆయన వ్యూహాలేమో చాలా కచ్చగా ఉంటాయి. ఆ అనుభవం కానీ, ఆయన అధికారంలో ఉంటే ఎట్లా ఉండాలనో, ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా ఉండాలనో వ్యూహాలు కేసీఆర్ తెలిసినంతగా ఎవ్వరు తెలియదు. దీనిలో క్వశ్చన్ మార్క్ ఏం లేదు. ఇది కాంగ్రెస్లో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ రాకపోతే బాగుండని కోరుకుంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి రాకుంటే బాగుండని కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రచారానికి, ఆయన చూస్తే ఓట్లు పడవని. సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ రాకపోతే బాగుండే, కేసీఆర్ ఈ ప్రచారం రాకపోతే బాగుండు. కానీ ఇలా వ్యూహం చూస్తే పరిస్థితులను బట్టి ఆయన వచ్చేటట్టే ఉన్నాడు. సిచ్యువేషన్ బట్టి ఆయన ప్రచారానికి రావడమో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టడమో ఏదో ఒకటి చేసి జనాలకు దిశానిర్దేశం చేసేటట్టే కనిపిస్తుంది. ఏదేమైనా కేసీఆర్ మీటింగు పెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టునే కాంగ్రెస్ వాళ్ళకు షేక్. నేను చెప్పినట్లుగా 40 మందిలో కేసీఆర్ పేరుంటేనే షేక్ అయినరు. ఆయన మీటింగ్ పెట్టి ఆయన ఇవన్నీ చేస్తున్నాడంటే అసలు ఏమవుతారో వీళ్ళు, ఏమవుతారో. కానీ ఎలక్షన్ త్వరలోనే ఉంటుంది, మనం కూడా చూస్తాం. ఎనీవే, ఈ ఎలక్షన్ నిజంగానే రాష్ట్ర మలుపు తిప్పే ఎలక్షన్ అవుతుంది 100%. అంటే కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన వీళ్ళు హామీలు అమలు చేయరు. నేను చెప్పేది రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. ఇది రాజకీయాలు అటు ఇటు తిప్పే ఎలక్షన్ అవుతుందేమో అనిపిస్తుంది. చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.